ఆయన అనుసరించేవారుగా ఉన్నట్లయితే ప్రభు ఇచ్చే ఈ గొప్ప వర్తమానం ఆస్వాదిద్దాం. ఈ వర్తమానంలో నీవు నేను మారు మనసు పొంది ఇంకా రాళ్ళేసే కార్యక్రమం ఉండకుండా ప్రభు దగ్గరకు వెళ్ళి ఆయన ఏం చెబుతున్నాడో అది విని గ్రహించి ఆది అపోస్తులు ఇప్పటి వరకు మాట్లాడే మాటల్లో సంఘమంతా కూడా ఆయన దగ్గరికి వెళ్తుంది. కాబట్టి ఒకే ప్రభు, ఒకే దేవుడు, ఒకే రాజు మన ప్రభువు ఆత్మ సౌందర్యుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు రమ్మని. ఆయన పిలుస్తున్నాడు. ఆయన పిలుపును అంగీకరించినట్లయితే, ఆయన పిలుపును నీవు చూసినట్లయితే ఆయన వద్దకు నీవు చోటు సంపాదించుకుంటావు. అలా ఉండటానికి ఈ మండల కాలంలో తీర్పు ఆధ్వర్యంలోకి వెళ్ళకుండా మన ప్రభు మనకిచ్చిన ఆ తీర్పు ఏంటంటే, నీవు నా కుమారుడు, నేను కనియున్నాను, నా కుమార్తె నేను కనియున్నాను, నువ్వు భయపడొద్దు, నీ యొక్క విశిష్టతను కలిగి నీవు జీవించమని ప్రభు ఇస్తున్న ఈ యొక్క ఆదివారం అంగీకరిస్తూ ప్రపంచం కొరకు ప్రార్థన చేసి, ఆ మారు మనసు కొరకు ప్రార్థన చేసి అద్భుతాలు పొందటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు, మన సంఘాలకు, ప్రపంచానికి దేవుడు సహాయం దయచేయను గాక. ఆమె సమస్య న్యాయమించిన దేవుని సమాధానం మీ హృదయాలకు, మీ తలంపులకు యేసుక్రీస్తు వలన కావలి ఉండును గాక. ఆమెన్. నుండి కృపయ సమాధానం మీ కలుగును గాక. ఆమెన్. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. మా దేవ, మీ నా మహిమ కొరకు మరొకసారి ఈ యొక్క పరిశుద్ధ విశ్రాంతి ముందు మా తండ్రి మీరు మాతో ఉండి జరిగిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు. ఇటు ఆరాధన భాగ్యం మరి ముఖ్యంగా చూస్తున్న బిడ్డలందరికీ మా తండ్రి నీ యొక్క శక్తిని అందించండి. ఆరాధనలో ప్రతివారు నిన్ను మాయపరుస్తున్నందుకు నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా నోటి మాటలు, మా హృదయ ధ్యానం మా తండ్రి అవి నీ దృష్టికి అంగీకారం అవటానికి కృపయమని ప్రార్థన చేస్తున్నాం. నా తండ్రి మీరు మాకు ఇస్తున్న ఈ యొక్క మండల కాలంలో 5వ ఆదివారం, తీర్పు ఆదివారం, మరి మీరు లోకానికి తీర్పు తీరుస్తున్నారు మా తండ్రి. మరి మనుషులందరూ కూడా నీ నా మాట వినాలి, నీ మాటను వారు జపించాలి, మోకాళ్ళతో వారు ప్రార్థన చేసి నిన్ను ఆరాధించే సమయం ఆసన్నదని మీ యొక్క వాక్య ప్రకారంగా విని ఉన్నాం తండ్రి. ఈ దినపు ఆరాధనలో మీరు మాకు ఇస్తున్న వాక్యాన్ని ధ్యానిస్తుండగా మాకు మీ సహాయం అందించి వినుచున్న బిడ్డలకు మా తండ్రి మీ తోడయండి. నీ పరిశుద్ధాత్మ నడిపింపు ప్రతి ఒక్కరికి అందించమని యేసు పరిశుద్ధ నామమున బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో మరొకసారి మన ప్రభు మనకి ఇస్తున్న సమయం బట్టి త్రియేక దేనికి వందనాలు చెల్లిస్తూ మీ అందరికీ ప్రభు పేరిట శుభాలు అందిస్తూ దేవుడు మరొకసారి మనకిస్తున్న ఈ తరుణం బట్టి మండల కాలంలో 5వ ఆదివారం, ఆ తీర్పు ఆదివారం. ఈ తీర్పు ఆదివారానికి ముందు మొదటి ఆదివారం దేవుడు మనకిస్తున్న ఆహ్వానం, ఇన్విటేషన్లో మనము మండల కాలంలో ప్రవేశించాం. 2వ ఆదివారం రిమెంబరెన్స్, గుర్తించుకునే ఆదివారం. మనం ఏమైనా గుర్తించుకోవడానికి అదే విధానంలో ద వీక్ ఆఫ్ ఫీట్ అని రాయబడింది మండల కాలంలో. 3వ ఆదివారము నేత్రాలు, అకూలి, నేత్రాలు తెరిచే ఆదివారం. మన నేత్రాలు తెరిచి ప్రభుని ఆరాధించి హృదయ ధ్యానంలో హృదయ కనులు కలిగి ప్రార్థించే అవకాశం ప్రభు అందించాడు. మరి 4వ ఆదివారంలో లిటరీ అనగా ఆనందం, రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. ఎందుకంటే మనల్ని ఆయన విమోచించాడు కాబట్టి విమోచనకర్తగా మనం ఆనందించబడటానికి ఈ దిన ముందు మన ప్రభు అందిస్తున్న వర్తమానం వెళ్ళే ముందు ఈ ఆదివారము తీర్పు ఆదివారము. లోకానికి ప్రభు తీర్పు తీర్చుతున్నాడు కాబట్టి హెబ్రీ గ్రంథం నుండి 9వ అధ్యాయంలో ఆయన తీర్పును అందిస్తున్నాడు. పూర్వకాలపు భక్తులు బొల్లర్పించారు, కానీ బొల్ల వల్ల అర్పణ వల్ల కాదు, కానీ ఆయన తన స్వరక్తంతోనే ఒకేసారి పరిశుద్ధలను ప్రవేశించాడని తెలియపరచుకుంటూ మన మనస్సాక్షిని అంత ఎక్కువగా శుద్ధి చేసుకుంటే అంత మంచిది అని ఈ దినపు పత్రిక పాఠంలో ఆయన క్రొత్త నిబంధనకు పాత నిబంధనకు మధ్యవర్తిగా ఉన్నాడని జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. సువార్త పాఠ్యభాగంలో కూడా ఆ విషయాన్ని ప్రభువు తెలియపరచుకుంటున్నాడు. ఎవరైనా మాట వింటే వారు మరణాన్ని చూడరని, ఆయన గైకునే వారు ఈ లోకంలో ఎవరున్నట్లయితే వారు ఆయన్ని ధనం బట్టి కొనలేము, లేకపోతే మనకున్న సర్టిఫికెట్ బట్టి కొనలేము, కానీ దేవుణ్ణి ఆయన ఆరాధించే ఆరాధకులు ఉన్నప్పుడే ఆయన సేవకులుగా మనము ఆయన కలిగి ఉంటాం. అందుకని డిజర్ట్స్ అండ్ ది డార్క్ వ్యాలీస్ ఆర్ టెంపరీ. మన ముందున్న ప్రతి తెగులు కానీ, ప్రతి దోషం కానీ, ప్రతి బాధ కానీ, ప్రతి లోయ కానీ ప్రభు సన్నిధిలో అవి టెంపరీగా ఉంటాయని ప్రభు తెలివిస్తున్నాడు. అటు తెగుళ్ళు కూడా దేవుడు తొలగించి, నీకు ఉన్న బాధ తొలగించి
ఆయన సన్నిధిలో నిన్ను ఇన్ఫెక్ట్ అవ్వకుండా కాపాడుతాడు. ఎందుకంటే పరిశుద్ధ రక్తంతో ఆయన మనల్ని కడిగాడు కాబట్టి 9వ అధ్యాయం 14వ వచనంలో పౌలు భక్తుడు జ్ఞాపం చేస్తున్న మాటలు, నిత్యుడగు ఆత్మ ద్వారా తన దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా చేసుకొని అది శుద్ధి చేయటానికి మరొక ఆదివారం మన ప్రభు మనకి ఇస్తున్నాడు. కాబట్టి సర్వింగ్ ది లివింగ్ లార్డ్, సజీవం గల దేవుడిని మనం ప్రార్థించాలి. ఆ దేవుడు మనకి దొరికేది ఎలాగంటే మన ఆస్తిని బట్టి దొరకడు, మన యొక్క సౌందర్యం బట్టి దేవుడు ఆకర్షించడు, లేకపోతే మనకున్న క్వాలిఫికేషన్ బట్టి సర్టిఫికేట్ని బట్టి ఆయన మనల్ని ఆకర్షించడు. కానీ ఆయనకి ఇష్టమైన రీతిలో ఆరాధించే ఆరాధకులకు ఆయన ఎప్పుడు తన యొక్క హృదయాన్ని, తన యొక్క స్థితిని, తన సింహాసనాన్ని మన కొరకు ఇస్తున్నట్లుగా ప్రభు మనకి తెలియపరచుకుంటున్నాడు. అందువల్ల ఈ ఆదివారం నేను దేవునికి ఉన్నవాడుగా ఉండటానికి, దేవునితో ఉండటానికి దేవుడు నాకు ఇస్తున్న ఆరాధన కాబట్టి ఇటు ఆరాధనలో నీవు నిలబడటానికి ఒక గొప్ప మాధుర్యమైన మాటని ప్రభు తెలియపరచుకుంటున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము ప్రత్యేకంగా రాయబడిన అధ్యాయము, అందులో 46వ వచనములో నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును. ఆ విషయాన్ని ప్రభువు తెలియపరచుకుంటున్నాడు. పాపం లేని పాపరహితుడుగా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. మన వల్లే ఆయన జన్మించినప్పటికీ ఆయనలో పాపం లేదు కాబట్టి ఆయన దానిని గుర్తించి మనకు తెలియపరుస్తున్నప్పుడు 47వ వచనంలో దేవుని సంబంధైన వాడు దేవుని మాట వినును, అంటే దేవుని సంబంధులు కానివారు దేవుని మాట వినురు అనే విషయాన్ని తేటతెల్లగా ఆయన స్పష్టంగా యూదులతో, సమరీయులతో, లేకపోతే అక్కడున్న ప్రతి వారితో ఆయన మాట్లాడుతున్నాడు. ఆ విషయాన్నే తీర్పు తీర్చిన ప్రభువారు ఆ తీర్పులోకి మనము వెళ్లకుండా ఉండటానికి ఒక గొప్ప ప్రాముఖ్యమైన మాటలు, డూ యూ బిలాంగ్ టు గాడ్, దేవునికి సంబంధించిన వారుగా మనం ఉండాలంటే ఆ సంబంధించిన వారు రైట్ తీసుకోవాలి. బిలాంగింగ్ టు రైట్, హక్కు మనకు ప్రభు ఇచ్చాడు. ఆ హక్కులో నీవు నిలబడినట్లయితే ఆ హక్కుదారుగా ఉండటానికి దేవుడు ఒక కృపను మనకి ఈరోజు అందిస్తున్నాడు. ఎవరు ఆయన మాట వింటారో, ఆయన మాట గైకుంటారో వారు ఆయన హక్కుని పొందగలుగుతారు. రెండవది, ఆ హక్కు పొందటానికి బిలాంగింగ్ బై గ్రేస్, కృప ద్వారానే అది సాధ్యం. కాబట్టి కృపామయుడు మనకిస్తున్న ఈ కృపలో నీవు కృప పొందటానికి అబ్రహాం కంటే ముందున్నాడని ప్రభు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈరోజు కూడా ఆ కృపను మనము ఎవరైతే ఆయన మాట వింటారో ఆ కృపను పొందుతారని ప్రభువు తెలియపరుచుకుంటున్నాడు. అందువల్ల యు ఆర్ మై బిలవ్డ్ సన్, ఆయన గురించి దేవుడు తెలియపరిచి, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తాను, ఈయన మాట వినండి. ఆయన మాట వినేవారు తప్పనిసరిగా ఆయనకు వారసులుగా ఉంటారు. అందువల్ల ఆయన మాట్లాడుతూ అవర్ బిహేవియర్ యాజ్ బిలాంగ్ టు గాడ్, మన పరివర్తన కూడా ప్రభువుకి సంబంధించింది. కాబట్టి ఆయన వల్ల మనం కూడా బలపడటానికి, పనిచేయటానికి సేవా దృక్పథంలో లూథర్ గారు మాట్లాడుతూ ఆయన తన యొక్క ఉద్దేశాన్ని తెలియపరచుకుంటున్నాడు. ఏంటంటే జీసస్ హ్యాజ్ స్పోకెన్ ఎ స్వీట్ వర్డ్ టు us, ఒక తీయని మాట దేవుడు మనకు తెలియపరిచాడు ఈ ఉదయకాలంలో. అదేంటంటే టు బీ ఆఫ్ గాడ్, దేవుని చేత దేవునిలో ఉండేవారు దేవునికి సంబంధించిన వారు. కాబట్టి అట్టి వారి కొరకు ఆయన చేస్తున్న ఈ తీర్పు ఆదివారంలో సాతాను విడిచి, పాపాన్ని విడిచి దేవునితో ఉండే జీవితం గురించి, సాతాను మనల్ని బంధిస్తాడు, అతను మనల్ని ఆపేస్తాడు. కానీ ఆయన మాటకు విని ఆయన వాగ్దానాన్ని నెరవేర్చేవారు పాపక్షమాపణ పొందుతారు. అట్టివారి కొరకు ఆయన ఇస్తున్న వర్తమానం ఇదని ముందు మనం చూడబోతున్నాం. దేవుని యొక్క బిడ్డలుగా మనం చూసినట్లయితే యేసుస్వామి చాలా విశిష్టమైన మాటలు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఆ మాటలు, మరణం గురించి భయపడాల్సిన పని లేదు, శాపం గురించి భయపడాల్సిన పని లేదు. ఆయన మాట్లాడిన మాటలు, ఒకడు నా మాట గైకుని ఎడల వాడెన్నడూ మరణం పొందడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. మళ్ళీ అదే విషయాన్ని యూదులు రిపీట్ చేస్తున్నారు. ఒకడు నా మాట గైకుని ఎడల 52వ వచనంలో వాడు ఎన్నడూ మరణం రుచుడని నీవు చెప్పుచున్నావు. ఆయన చెబుతున్న మాటకి వారు తిరిగి కౌంటర్ ఇస్తున్నారు.
ఈరోజు ఆ విషయాన్ని ద డినైల్ ఆఫ్ డెత్ వర్సెస్ ద డిఫీటర్ ఆఫ్ ది డెత్, మరణాన్ని జయించిన దేవుడు, మరణాన్ని ఓడించిన దేవుడు మాట్లాడుతుంటే అది కాదు, అది జరగదని వారు వాదిస్తున్నారు. కాబట్టి యోహాను సువార్తికుడు ఈరోజు అక్కడున్న వారితో మాట్లాడుతూ, పండుగ జరిగిన సమయంలో ప్రభు వెళ్ళాడు, యూదులు యేసయ్య కూడా దేవాలయం దగ్గరికి వెళ్ళారు. పర్ణశాల పండుగ సమయంలో ప్రభు వెళ్ళి మాట్లాడుతున్నాడు. 4 ప్రాముఖ్యమైన థ్రెట్స్ ఈ డిస్కషన్లో యేసయ్య వారికి తెలియపరచుకుంటున్నాడు. మొదటిది ఏంటంటే డార్క్నెస్ అండ్ డిసెప్షన్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకం నిన్ను బంధించి చీకటిలో బంధిస్తుంది, అలాగే అంధకారపు శక్తులతో నీవు వంచన చేయబడుతున్నావు. కాబట్టి దాని నుండి తప్పించడానికి దేవుడు ఆయన ఈరోజు మాట్లాడుతున్నారు. రెండవ అంశం ఏంటంటే ఆధ్యాత్మిక బానిసత్వం. స్పిరిచువల్గా మనము బంధించబడ్డాం కాబట్టి ఆధ్యాత్మిక బానిసత్వం నుండి, పాపం నుండి బయటకు రావడానికి ఆయన మాట్లాడుతున్న మాట. మూడవది ఆయన మాట్లాడిన మాటలు థ్రెట్ ఆఫ్ ది డెవిల్. దయ్యము, సాతాను యొక్క ముప్పు నీ మీద సాతాను పెట్టినాడు, ఈ లోకాన్ని వంచిస్తున్నాడు. కాబట్టి ఆ ముప్పు నుండి బయటపడటానికి ఆయన మరణం గురించి 4వ అంశము, మరణం అంశం మీద ఆయన మాట్లాడుతూ ఆయన మరణాన్ని జయిస్తానని, ఓడిస్తానని దేవుడు ఈ 4 ప్రత్యేకమైన మేజర్ ఇష్యూస్ ఈ తీర్పు దినమందు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. చాలాసార్లు ఉదయకాలం మందు ఈ అధ్యాయం అంతా మనం చదువుకున్నట్లయితే మనమందరం కూడా మన శత్రువు మరణం. కాబట్టి ఆ మరణం అనే శత్రువుకి మనము బానిసత్వం చేస్తున్నాం, భయపడుతున్నాం. కాబట్టి అది నీ నుండి బయటకు పడవేయటానికి త్రియేక దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను మరొకసారి ఆయన తట్టు త్రిప్పడానికి ఆయన వాక్యాన్ని అందిస్తున్నాడు. అధ్యాయం అంతా చదువుకుంటున్నట్లయితే 59 వచనాలు కూడా 46 నుండి చాలా సారాంశమైన విషయాలు రాయబడ్డాయి. ఈ అధ్యాయం అంతట్లో ప్రభువు తెలియపరిచేది ఏంటంటే ఆయన వాక్యము నిలుస్తుంది ఎల్లప్పుడూ. ఆయన వాక్యము బలమైంది, ఆయన మాట బలమైంది. ఆయన మీతో నిశ్చయంగా చెప్తున్నాను, ట్రూలీ ఐ సే. ఈ నిత్యం అనే మాట యోహాను భక్తుడు ఎక్కువగా వాడి ఉన్నాడు. ట్రూలీ అనే మాటకు ఖచ్చితంగా, నిశ్చయముగా అనే మాటలోనే ఆమెన్ ఉంది. అనగా నేను చెప్పింది చేస్తున్నాను, ఆమెన్ అనే మాటలో నిశ్చయం ఉంది. కాబట్టి టు బి కన్సర్న్, టు బి చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దేవుని సంబంధులము, దేవుని వారసులంగా ఉండాలంటే ఆయన మాటను వినాలి, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. ఆ చిత్తాన్ని నెరవేర్చేటప్పుడు పేతురు కూడా ఈ విషయాన్ని సాక్ష్యం చెబుతుంటాడు. అలాగే 90వ సంకీర్తనలు, అలాగే చాలా సంకీర్తనలు కూడా వాక్యము ఎల్లప్పుడూ నిలుస్తుందని తెలియపరిచినట్లుగా మనం చూస్తాం. మొదటి పేతురు పత్రికలో 1వ అధ్యాయం 24-25 వచనాల్లో సర్వశరీరులు గడ్డిని పోలిన వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది, గడ్డి ఎండును, దాని పువ్వు రాలును. అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ ఉండేది, మించుతుంది. కాబట్టి ఎల్లప్పుడూ ఉండే వాక్యం దేవుడు మనకు తెలియపరచుకుంటున్నాడు. ఈ విషయాన్ని కీర్తనకారుడు కూడా 119వ సంకీర్తనలో విస్తారంగా మాట్లాడుతుంటాడు. ఆ కీర్తన అంతట్లో కూడా ఒక భాగం మనం గమనిస్తే 25వ వచనం నుండి చూస్తే ఆయన మాట్లాడుతూ 32 వచనం దాకా ఆ భాగంలో కొన్ని విషయాలు తను తాను పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పుకుంటూ, వ్యసనం వల్ల నా ప్రాణము నీరైపోయాను, అలాగే నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము, యెహోవా నీ శాసనములను హత్తుకొని ఉన్నాను, నా హృదయమును నీవు విశాలపరచున్నప్పుడు నేను నీ ఆజ్ఞలను మార్గమున పరిగెత్తెదను. యేసు నామములో ఈ మాటలు మనం ఈరోజు తెలుసుకోవాలి, మాట్లాడుకోవాలి. మనము ఆయన ఆజ్ఞలను గైకొన్నట్లయితే రన్ విత్ ది వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యంతో పరిగెత్తే శక్తి ఎవరివ్వగలరు? మనకి దేవుడిస్తాడు. పూర్వకాలం ప్రవక్తలు ఆయన మాట విని నడిచారు. ఒక్క భోజనంతో 40 days నడిపించాడు ఏలియా భక్తుడిని. ఒక్క వాక్యంతో ఆయన మోషే నడిపించాడు. ఒక్క వాక్యంతో యెహోషువను నడిపించాడు. నిన్ను కూడా ఈరోజు అటు దేవుడు నడిపిస్తాడు. కాబట్టి ఒకడు నా మాట గైకొనేలా, 46వ వచనం చదువుకుందాం. 46వ వచనంలో ఒకడు నా మాట గైకొని ఎడల మరణాన్ని పొందరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని ఉత్తరం ఇచ్చాడు. ఇది చాలా విస్తారమైన మూలవాక్యం.
మరణానికి పరిష్కారం ప్రభు ఇస్తున్నాడు. 48వ వచనంలో 47వ వచనం కూడా యేసయ్య రిప్లై ఇస్తున్నాడు. ఆ రిప్లై వారు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ప్రభు చెబుతున్న మాటలు చూసినట్లయితే ఆయన అతి ఆశ్చర్యకరమైన దానిని ప్రభు వాడుతున్నాడు. దాన్ని ఇంగ్లీష్లో స్టూపెండస్ క్లెయిమ్. ఆయన అత్యాశ్చర్యకరమైన దావా అంటాం, హక్కు ప్రస్తావనని తెలియపరచుకుంటున్నాడు. నేనే మార్గము, సత్యము, జీవము. అది ఆయన హక్కుగా మనకు తెలియపరచుకుంటూ, ఈ హక్కులో మీరు ప్రస్తావన ఏంటంటే మానవ ప్రస్తావన కాదు, దేవుని ప్రస్తావనలో మనం ఉన్నట్లయితే మన మీద పెట్టబడిన మరణ వార్తను ప్రభు మింగివేసి ఆ మరణాన్ని ఓడించిన ఆ సమస్యను ప్రభు ఆయన సొల్యూషన్గా క్లెయిమ్ చేసుకుంటున్నాడు. ఆ సొల్యూషన్ ఏంటంటే మరణ సమస్యను ప్రభు పరిష్కారం చేస్తున్నాడు. ఈరోజు ఒకడు నా మాట గైకొనేలా అతడు మరణాన్ని పొందడు. మరణాన్ని తిరస్కరించే నిరాకరణ, డెనల్ ఆఫ్ డెత్ గురించి ప్రభు చాలా గట్టిగా వాగ్దానం చేస్తూ వాక్యాన్ని ఈరోజు మనకు అందిస్తున్నారు. ఇదే తీర్పు ఆదివారం అంటే. ఈ లోకానికి తీర్పు తీర్చే ఆదివారం ఏంటంటే సాతాను మరణాన్ని తీర్పు తీరుస్తున్నాడు. కానీ యేసయ్య అయితే ఆ మరణాన్ని నీ మీద రాకుండా తీర్పు తెచ్చి నిన్ను మోక్ష రాజ్యంలోకి తీసుకెళ్ళడానికి, ఆ తీర్పులోకి రాకుండా నీ పాపాలు క్షమించి ఆయనే ఆ మరణాన్ని మిగిలినట్లుగా మనం చూడబోతున్నాం. అందుకే మరణ భయము సార్వత్రికం అన్నారు. డెత్ ఈజ్ ఫియర్ ఆఫ్ డెత్ ఈజ్ యూనివర్సల్. ఈ మరణ వార్త అనేది, మరణ భయం అనేది అది ఒక పెద్ద సార్వత్రికమైంది. దాని నుండి బయటకు ఎవడు రాగలడు? అందుకే ప్రభువు చాలాసార్లు మరణ గురించి భయపడొద్దు, దేహాన్ని ఆత్మను చంపువానికి మీరు భయపడండి. మరణానికి మీరు భయపడితే ఆత్మను చంపేవారు ఎవరు? అసలు ఆత్మను చంపేవానికి మీరు భయపడమని గట్టిగా ప్రభు ఈ సార్వత్రిక పిలుపులో భాగంగా నీకు నాకు ఈరోజు వర్తమానం అందిస్తున్నాడు. కాబట్టి మరణ భయాన్ని విడిపించడానికి ఆయన మన శరీరాన్ని ధరించాడు. దేవుని వాక్యము మన శరీరాన్ని ధరించింది. మొదటి అధ్యాయం యోహాను సువార్తలో రాయబడినట్లుగానే లోగాస్ హస్ బికమ్ ఫ్లెష్. ఆయన శరీరధారి మన మధ్యకు కృపా సత్య సంపూర్ణుడుగా నివసిస్తున్నాడు. కాబట్టి ఆయన మనకిచ్చిన సబ్జెక్టు ఈరోజు నీవు తీసుకోవటానికి, మరణము కంటే ఎక్కువగా ఆత్మమరణం గురించి చెప్పిన మాట బట్టి ఈ జీవితకాలపు మరణపు భయం, సబ్జెక్టు లైఫ్ లాంగ్ స్లేవరీ అన్నారు. ఈ మరణ భయము జీవితాంతం నిన్ను బంధిస్తుంది. కాబట్టి దాని నుండి బయటకు రమ్మని ఈరోజు ప్రభు నీకు నాకు వాగ్దానం. ఈ మరణం మన వల్లే వచ్చింది. కాబట్టి ఆ మరణాన్ని ఆయన మన ద్వారాగా తిరగొడుతున్న ఆయన శరీరం మన శరీరంలో కలిసి ఏ పాపం లేని ఆయన పాపరహితుడిగా జన్మించి పాపుని ప్రేమించారు. పాపమును దేశించిన యేసు, పాపిని ప్రేమించిన మన ప్రభువు, పాప భారములు మోసిన యేసు. కాబట్టి ఆ పాప భారాన్ని మోసిన ప్రభువు పాపం లేకుండా జయించాడు. కాబట్టి యేసే రక్షకుడు మన కొరకు, యేసే రక్షకుడు వాసిగా జగమంతటికి, యేసే రక్షకుడు. హేతుబద్ధకంగా సాతాను దీన్ని వాడుకుంటున్నాడంట. రేషనల్గా మాట్లాడతాడు, హేతుబద్ధంగా మాట్లాడి మనల్ని బలహీనం చేస్తాడు. ఈ విషయంలో చాలామంది ఫిలాసఫర్స్, తాత్వికులు, ప్రపంచ తాత్వికులు కూడా మాట్లాడి మరణం గురించి చేతులెత్తేశారు. మరణం తర్వాత ఏమవుతుందో చేతులెత్తారు. అట్టివారిలో సోక్రటీస్ ఆర్గ్యుమెంట్ చేసి ఫిజికల్ డెత్ ఉంది కానీ మరణించిన తర్వాత సోల్, ఆత్మ ఎక్కడికి వెళ్తుందో తెలియదని చేతులెత్తేసినట్టుగా రాయబడింది. మరణం భౌతికమే కాబట్టి భయపడొద్దు అని అన్నాడు. కానీ మరణం తర్వాత జీవితం గురించి అతడు చెప్పలేకపోయాడు. ఒకటే మాట చెబుతున్నాడు, డెత్ ఈజ్ ఐదర్ మైగ్రేషన్ ఆర్ ఎనిలేషన్. మరణం అయిన తర్వాత అది వలస కావచ్చు, లేకపోతే అంతమందొచ్చు అనే మాటతో చేతులెత్తేసినప్పుడు యేసయ్య నేనే మార్గము సత్యము. మరి అందరూ చెప్పలేంది ఆయన తన యొక్క మాటతో ఈరోజు ఒకడు నన్ను గాయకున్నట్లయితే వాడు మరణంలోనికి ప్రవేశించడం. కాబట్టి మానవాళంతటికీ మరణ భయంతో జీవిస్తుంటే దాన్ని తొలగించిన జీవితం, మానవత్వంలో ఉన్న భయాన్ని తొలగిస్తున్నాడు. నేనే మార్గం. కాబట్టి ఒకటి నా మాట గైకోనాలి. ఏంటి గైకోవడం అంటే
ఆయన అంగీకరించడం. అందుకని తను తాను ఉపేక్షించుకుని నన్ను వెంబడించాలి, తన శిలువెత్తుకుని వెంబడించాలి. ఎవరైతే శిలువెత్తుకుని వెంబడిస్తారో, ఉపేక్షించుకుంటారో వారికి మరణ భయం లేదు. ఉపేక్ష ఆ యొక్క మలుచుకొని మరణాన్ని మర్చిపోయి ప్రయాణం చేసే ఆయన సంశయాన్ని, అనుమానాస్పదాన్ని తొలగించాడు. ఈరోజు రోమపత్రిక 8వ అధ్యాయం 1-2 వచనాల్లో క్రీస్తులోని వారికి ఏ శిక్ష విధి లేదు ఇప్పుడు. ఎందుకంటే క్రీస్తులోని వారికి ఆ మరణ భయాన్ని లేదని అపోస్తలుడైన పౌలు స్పష్టంగా తెలియపరిచాడు. వాస్తవానికి క్రైస్తవునికి భయము లేదు, భయపడకూడదు. భయం అనేది ఎవరి వల్ల వచ్చింది? ఫీర్ అనే మాట ఎవరిచ్చారు? ఫీర్ నాట్, ఫీర్ నాట్, ఫీర్ నాట్. అనేక చోట్ల బైబిల్లో భయపడకుడి, భయపడకుడి, భయపడకుడి. ఈ లోకము చూసి, ఈ లోకపు సంఘటనలను చూసి, ఈ లోకపు విశిష్టతను చూసి, ఈ లోకపు పోకడను చూసి, ఈ లోకపు భయంకరమైన ఆందోళన, యుద్ధాలు చూసినప్పుడు, మరణాలు చూసినప్పుడు, భూకంపం కలిగినప్పుడు, అనేకమైన విషయాల్లో ఉన్నప్పుడు మీరు భయపడద్దు. ఎందుకంటే యు ఆర్ నాట్ గోయింగ్ టు డిస్టర్బ్. నీవు తృణీకరించబడకుండా, దేవుడు నిన్ను తిరస్కరించకుండా ఆయన హస్తాలతో నిన్ను ఆయన పరిపూర్ణం చేశాడు. కాబట్టి మనం ప్రశ్న వేసుకుందాం, హౌ మచ్ ఆఫ్ యువర్ పీస్ ఓవర్ డెత్? నీలో ఉన్న అశాంతి ఎక్కువగా చేసుకుని దాని గురించి ఆలోచించొద్దని ప్రభు తెలియపరచుకుంటూ, శాంతి అయిన దేవుడు ఇదిగో మీకు శుభం కలుగును గాక, మీకు శాంతి కలుగును గాక, ఆ మాటని ప్రభు తెలియపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు మీ అందరికీ ప్రభు శాంతి, ప్రభు మార్గము, ప్రభు ఆదరణ, ప్రభు వాక్యం ద్వారాగా మేము అందిస్తున్నాం. దేవుని సన్నిధిలో ఇవి మా మాటలు కాదు, దేవుని మాటలు. కాబట్టి మరి ఆయన మాటలు గైకున్న వారు స్పష్టంగా నిర్ణయం తీసుకోవాలి. చాలా స్పష్టంగా ఆయన చాలా తరచుగా మన మరణాన్ని గురించి ఎక్కువగా తెలియపరుచుకుంటూ భయపడొద్దని ప్రభు తెలియపరిచిన మాటలు మనం చూస్తాం. ఎందుకంటే చాలాసార్లు మనము ఈ మరణాన్ని గురించి పక్కన పెట్టేస్తాం. ఈ మరణం అనేది ఎవరో ఒకళ్ళు పొందుతారు కాబట్టి నాకు రాదు కదా అని అనుకుంటాం. మన దగ్గరికి రాదు కాబట్టి, ఆ ఆలోచన మనకి రాదు కాబట్టి, దాని రాకముందే, దుర్దినాలు రాకముందే బాలిస్తుండగా నేను సృష్టికర్తను ఎరిగి ఉండమని ప్రభు తెలియపరిచాడు. లేనట్లయితే అసలు మరణిష్టం అనేది ఎందుకు వచ్చింది? అసలు ఈ మరణానికి ప్రభు తీర్పు తీస్తున్నాడు. అసలు మరణమే లేకపోతే అందరూ బ్రతికుంటారు కదా. ఆ బ్రతికి విధానాన్ని ఆయన ఏదైనా తోటలో ఆయన అందించాడు. కానీ దానిని త్రుటిలో తప్పించి, అవిధేయతను అందించి దేవుని యొక్క ఉగ్రతను సంపాదించుకున్నారు. ఆదికాండం 3:19 ఈ మాటలు రాయబడ్డాయి. అలాగే మరి హెబ్రీ గ్రంథం 9వ అధ్యాయం 27 వచ్చిన చదువుకుందాం. దీనిలో ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే, ఒక్కసారి మనుషులందరూ మృతి పొందవాలని నియమింపబడును, ఆ తర్వాత తీర్పు జరుగును. ప్రసంగి కూడా 3వ అధ్యాయం 20 వచ్చిన కూడా ఈ మాటలు మాట్లాడుతుంటాడు. ఏమి మాట్లాడుతున్నాడంటే, ఆయన కూడా సమస్తం వ్యర్థమేని తెలియపరుచుకుంటూ, తర్వాత ఈ మరణం తర్వాత ఏమవుతుందో కూడా కొన్నిసార్లు ఆ విషయాన్ని తెలియపరచడానికి అందుబాటులో లేని ఆ జీవితాన్ని ఆయన వ్యర్థమని తెలియపరుచుకుంటూ, సమస్తము ఒకే స్థలానికి పోవును, సమస్తము మంటిలో నుండి పుట్టిను, సమస్తము మంటికి తిరిగిపోను, నరుల ఆత్మ పరమునకు ఎక్కిపోవునో లేదో. చూడండి, అక్కడ ఆయనకి ఎప్పటికీ పునరుద్ధాన శక్తి అనుభవంలోకి రాకముందు రాయబడిన మాటలు ఇవి. పాత నిబంధనలో మరణాన్ని గురించి తెలియపరిచాడు, కానీ మరణం తర్వాత ఏమవుతుందో ఆ విషయాన్ని ప్రభు, క్రైస్ట్ ఈజ్ ఆన్సర్ టు ది క్వశ్చన్ నౌ. నాకు నీకున్న ఈ భయాన్ని, ఈ తీర్పులోకి వెళ్లకుండా ప్రభు మనల్ని బయటపడేయటానికి ఆయన ఈ దినమందు మాట్లాడుతున్నాడు. వాస్తవానికి నీవు దేవుని సన్నిధిలో ఉన్నట్లయితే ఈ పని తీసుకోవడానికి ప్రయత్నం చేయి. దేవుడు నీతో మాట్లాడుతున్న ఈ మాటలు నిన్ను బలపరుస్తాయి. కాబట్టి ఈ బలంలో నీవు ముందుకెళ్ళటానికి సాధ్యమైనంత వరకు ఆయన బిడ్డగా నీ మీద ఉన్న ఆంక్షలు సాతాను పెడుతుంటే దాన్ని ఓడించడానికి నీ ప్రభు నీ మీద ఆయన ప్రత్యేక ఆంక్షలు విధిస్తున్నాడు. ఈరోజు చాలా స్పష్టంగా ఈ వాక్యంలో మనం మాట్లాడుతున్నాం. మనుషులందరూ మరణిస్తారు, కానీ మనల్ని తీర్పులు రాకుండా ఆయన మనల్ని కాపాడుతున్నాడు. ఆ అపాయింట్మెంట్ అంతా కూడా దేవుడు కొట్టివేశాడు.
ఆ అపాయింట్మెంట్లో తాను దిగి వచ్చి మన పక్షంగా ఆయన వ్యాజ్యమాడి ఆయన ఆచరణని మనకు తెలియపరచుకుంటున్నాడు. ఆ గొప్ప అమరత్వాన్ని దేవుడు యోచనలోకి మనకిచ్చాడు. అమరత్వం అనేది మర్త్యం కానిది, అమర్త్యం. కాబట్టి అమర్త్యం అనే ఆయన నిత్యత్వాన్ని మన ఆలోచనలోకి తీసుకొచ్చాడు. ఈరోజు మన ఆత్మకు ఆయన బట్టి ఆయన ధరగా మనకు అందించాడు. కాబట్టి ఆత్మల రక్షణ, ఆత్మల యొక్క రక్షణ భారము ఆయన మీద పెట్టుకుని ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ముందుగానే మన కొరకు మాట్లాడించాడు. ఈ యొక్క ఆరాధనలో ఆయన మాట్లాడిన మాటల్లో ఒక్కసారి ముందుకెళ్దాం. దేవుని యొక్క సన్నిధిలో క్రీస్తు యొక్క రక్తం చేత క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసయ్య తానే స్వయంగా ఈ యొక్క యాగాన్ని ప్రారంభించాడు. కాబట్టి ఆయన ఈ యొక్క బలియాగం యొక్క శిల్వ మండల కాలంలో ఆయన ద్వారాగా మనం విమోచించబడటానికి ఒకడు నా మాటల గైకుని మరణం పొందనని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. కింద భాగంలో ఫుట్నోట్లో చూస్తే మూల భాషలో మరణము చూడడని, ఎప్పటికీ కూడా ఆ యొక్క స్థితికి నేను రాకుండా ఆయన కాపాడేవాడు, గొప్పవాడు. కాబట్టి ఆయనకు అనుచరులుగా ఉండటానికి మనము ఈ దినం ప్రయత్నం చేయాలి. సాతాను అక్కడ వంచిస్తున్నాడు, అనేక సార్లు ట్విస్ట్ చేస్తున్నాడు, ఆయన వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నాడు. అందుకే నాలో పాపం ఉందని ఎవరైనా సరే ఎస్టాబ్లిష్ చేయగలరని ప్రభు మొదట ప్రశ్న వేశాడు. ఈరోజు కూడా మనలో కూడా, మన జీవితంలో కూడా ఆ ప్రశ్న వేసుకోవాలి. మనలో ఏదైనా పాపం ఉందని ఎవరైనా చెప్పగలరా? ఉన్నదని చెప్తే ఏం చేయాలి మనం? అలాంటి సమయంలో అలాంటి సవరణ నీ నుండి రావాలని ఈ మండల కాలం లూథర్ గారు ఈ 4 అనుభవాలు మనకు తెలియపరిచాడు. మోకాళ్ళ అనుభవం, శీలమండల అనుభవం, నడుము అనుభవం, తల అనుభవం. ఇవన్నీ చూసినట్లయితే మన అనుభవాల్లో ఒక్కొక్క రోజు నుంచి ఒక్కొక్క స్థాయికి వెళ్ళటానికి నీవు ఒక వ్యక్తిగత రక్షణ మనకు సొంతం కావాలని ప్రభువు కోరుకుంటున్నాడు. వీ పర్సనల్లీ మేక్ అబౌట్ అవర్ ఇండివిజువల్ సక్సెస్ ఆర్ అవర్ ఇండివిజువల్ లెగసీ. వ్యక్తిగతంగా నీవు సంపాదించుకునే స్వ అనుభవం, స్వకీయ అనుభవం. నువ్వు సంస్థలో ఉంటావు, సంఘంలో ఉంటావు, ప్రపంచంలో ఉంటావు, దేశం వెళ్తుంటావు, అన్ని చోట్ల కూడా నీవు ఏమైనావో నిరూపించుకోవడానికి, నీ నిజత్వాన్ని నీవు నిరూపించుకోవడానికి ఈ దినమందు నీ ప్రభువు, నా ప్రభువు అడుగుతున్నాడు. అందుకే దానికి సొలొమోను భక్తుడు మళ్ళీ ప్రసంగిలో 2వ అధ్యాయం 18-19 వచనాల్లో ఒక మాట వాడుతుంటాడు. వ్యక్తిగత గొప్పతనాన్ని చేసుకున్నాడు, కానీ అది కూడా గొప్పది కాదని తెలియపరిచాడు. ఏంటంటే ఇట్లా మాట్లాడతాడు 2వ అధ్యాయం 18-19 వచనాలు. సూర్యుని కింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నింటినీ నా తర్వాత వచ్చువానికి నేను విడిచిపెట్టవల్లని తెలుసుకొని నేను వాటి యందు అసహ్యపడితేని. చూడండి, దేవుడిని అడిగాడు జ్ఞానం కావాలని, రాజ్యం వెళ్ళటానికి అడిగాడు, రాజ్యము జ్ఞానము ఇచ్చాడు, తర్వాత కీర్తి ఇచ్చాడు, సంపద ఇచ్చాడు, సిరి సంపద ఇచ్చాడు, మరి అనేక సౌందర్యవంతురాలను చేసుకున్నాడు. ఇవన్నీ ఎందుకంటే ప్రపంచంలో నాకంటే గొప్పవాడు ఎవరు లేరని అహంభావంలోకి వెళ్ళినప్పుడు అతనికి కనబడింది ఏంటంటే చివరికి నేను వాటి యందు అసహ్యపడి తిని ఇదియును వ్యర్థమే, సమస్తం వ్యర్థమే, ఈ లోక భోగాలన్నీ కూడా వ్యర్థమే అని చెప్పి ముగించాడు. ఈరోజు మనకి వ్యక్తిగత రక్షణ ఉన్నదా లేదా ప్రశ్నించుకుందాం. వ్యక్తిగత రక్షణ లేకపోతే ప్రభువుతో మనం ఉండలేం, ప్రభువు మీద ఆనుకుని మనం వెళ్ళలేం. కాబట్టి ఆ అమరత్వంలో కనుక నిత్యత్వంలోకి వెళ్ళాలంటే వ్యక్తిగత విశ్వాసపు జీవితం నీ మీద ప్రత్యేకంగా అది నీకు పెట్టుబడిగా ప్రభువు నీకు ఇస్తున్నాడు. కాబట్టి ఆ పెట్టుబడిలో నీవు నిలబడగలవా? ఈ పోటీలో సాతాను నేను పడేస్తుంటాడు. కాబట్టి నీవు దేవునితో సంబంధంగా ఉండటానికి ఆ యొక్క రిలేషన్షిప్, దేవుని సంబంధైన వాడు అపవాది వాడు. కాబట్టి దేవుని సంబంధైన వారు ఎవరు? ఇక్కడ దేవుని వారసులం, నవయుగ సైనికులం, జతపని వారమని పౌలు చెబుతుంటాడు. కాబట్టి దేవుని సంబంధాలుగా మనం ఉన్నట్లయితే ఆయనతో పాటు మనము మార్చింగ్ టువార్డ్స్ ది మార్చింగ్ సోల్స్ ఆఫ్ లైఫ్, సిలువ యోధులుగా ప్రయాణం చేయడానికి శిరస్థానము ధరించుకోవాలి, పాదాలకు సువార్త జోడు తగిలించాలి,
వాక్యం అనే ఖడ్గం తీసుకోవాలి, విశ్వాసం డాల్ పట్టుకోవాలి. ఇవన్నీ కూడా ఆర్మర్ ఆఫ్ ఫెయిత్. ఒక విశ్వాసకి ఉండవలసిన స్పిరిచువల్ వార్ఫేర్లో మనం ఏది పోగొట్టుకున్నాం, ఏది పొందలేకపోతున్నాం, ఎక్కడ ఆగాం, ఒకటే ఉందా, రెండు ఉన్నాయా, ఎన్ని ఉండాలి, అవన్నీ ఉండాలి. సర్వాంగ కవచం అవన్నీ ఉన్నప్పుడు యుద్ధంలో మనం జయిస్తాం. కాబట్టి అటు సేవకుడుగా నీ ఉన్నట్లయితే నీ మీద ప్రభువు గొప్ప ఆంక్షను ఎదుస్తున్నాడు ఈరోజు. ఒకసారి అగస్టిన్ భక్తుడు ఆయన సంఘంలో మాట్లాడుతున్నాడు ఈ వాక్యం మీదని. ఈ వాక్యం మీద ఆయన మాట్లాడుతూ ఈ అధ్యాయాన్ని, ప్రభు మాట్లాడిన అధ్యాయాన్ని చదివించాడంట. చదివిన తర్వాత ఆయన ఈ అధ్యాయం అంతా చదివిన తర్వాత కొన్ని తీర్మానాలు తెలియపరుచుకుంటున్నాడు. ఏంటంటే ఆయన తీర్మానం ఏంటంటే, ఒక్క మాట ఆయన వాడు, యాజ్ అ మ్యాన్ యూ ఆర్ బోర్న్. మనిషిగా నీవు ఒక మనిషిగా దేవుడు నేను జన్మించాడు. మరి నీవు నీ గమ్యస్థానం ఏమని అనుకుంటే ఆ గమ్యస్థానం మరణం. కాబట్టి ఆ మరణాన్ని దాటింపచేసే మహిమ శాసనాన్ని ప్రభువు అందిస్తున్నాడు. నువ్వు ఎక్కడ వెళ్ళి మరణించినా, ఆ మరణాన్ని ఎక్కడ దాక్కున్నా తప్పుకోలేవు. కాబట్టి ఆ మరణాన్ని తప్పించడానికి దేవుని యొక్క వాక్యం గైకొనాలి. ఇప్పటి వరకు నీవు రేపటికి వాయిదా వేయద్దు, ఆ రోజు వరకే వాయిదా వేయద్దు, రేపు చూసుకోవచ్చులే అనుకోవద్దు. దయచేసి ఈరోజే చూసుకోవాలి. ఈరోజు వాక్యం అందించిన దేవుడు నీకు మాట్లాడిన వాక్యాన్ని నీవు అంగీకరించాలి. అప్పుడు చెల్లించవచ్చులంటే కుదరదు, అప్పుడు నాకు దేవుడు కనబడతాడంటే కుదరదు, అప్పుడు దేవుని వాక్యం వినాలంటే రాదు, అప్పుడు దేవుని యొక్క సేవలో నేను వెళ్ళాలంటే కుదరదు. ఈరోజే నేడే రక్షణ దినం. కాబట్టి ఈ మరణాన్ని నుండి ఏదైనా మినహాయింపు ఉందా అంటే లేదన్నాడు. ఆ మరణం అనే అప్పు ఎప్పుడు నువ్వు కట్టాలంటదంట. సో మరణం అనేది ఇట్స్ ఎ డిబేట్ అండ్ మస్ట్ బి పెయిడ్. అది ఎప్పుడు తప్పించుకోవడానికి వీల్లేదు. కాబట్టి యాజ్ లాంగ్ యాజ్ యూ ప్లీజ్, నువ్వు ఎంతగా అడిగినా కూడా విరామ సమయం అది. అధిక బలము 80 సంవత్సరాలు, లేకపోతే ఎక్కువ దినాలు ఉండవచ్చు. కానీ అందరూ కూడా ఆయనకు పిలుపు ఈ శరీరాన్ని విడిచి వెళ్ళవాలి. కాబట్టి మన్ను మంటిగా మార్చబడుతుంది. కాబట్టి అట్టి కేవలము కొద్ది కాలం మినహాయింపుతో మరణం ఉంది. కాబట్టి అయితే మన నిరీక్షణ ఏంటి? ఈరోజు మన పరిష్కారం ఏంటి? ఆ మరణాన్ని గురించి అగస్టిన్ భక్తుడు చెప్పిన దాన్ని చూస్తే, ఈ ఉపశమనం అనేది కొంతకాలం ఉంటుంది, కానీ పూర్తిగా నీవు మరణించాల్సిందే. ఆ సమయాన్ని ప్రభు సిలువలో తెలియపరిచాడు. సిలువలో ఆయన మరణించాడు. సిలువలో మరణపు కాడిని విరగొట్టాడు. సిలువలో ప్రభువారు ఆ మరణాన్ని జయించిన విశిష్టమైన మాటలు నీకు నాకు ప్రభు అందిస్తున్నాడు. నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఆ దొంగతో మాట్లాడిన మాట చూసినట్లయితే వ్యక్తిగత రక్షణ ప్రభు అంగీకరిస్తున్నాడు. ఈరోజు కూడా అక్కడ చాలాసార్లు ఆయన్ని మాట్లాడి ఇబ్బంది పెట్టారు పరిసయ్యులు. చాలా మాటలు మాట్లాడారు ఆయన్ని. ఏమిటి ఆ మాటలని చూస్తే, అసలు నువ్వు అబ్రహాం కంటే ముందున్నావంటావేంటి? నీకు 50 సంవత్సరాలు కూడా లేవు. ఆయన ఎరుగున్నామంటావు, ఆయన తండ్రి అంటావు, నేను ఎరిగిన నా దేవుడు గొప్పవాడంటావు. అసలు నీకేముంది? నేను ఎందుకు ఎట్లా చెప్పుకుంటున్నావు అని చాలా ప్రశ్నలు వేస్తున్నప్పుడు ప్రభు చాలా జవాబులు ఇచ్చాడు అక్కడ. ఆ జవాబులన్నీ కూడా అగస్టిన్ భక్తుడు కౌంట్ చేస్తూ, ఈ చాలామంది జనసమూహం అంతా కూడా దెయ్యం పట్టినవాడని అన్నారు. చాలామంది అసలు ఈయన బయలుదేరన్నారు. చాలాసార్లు ఇంకా అసలు ఈయనకి ఏమీ లేదు, ఈయన మహిమపరచుకోవడానికి చెప్పుకుంటున్నాడు. మా దేవుడు యెహోవా దేవుడు అని వారు ఆయన్ని చాలా హింసిస్తూ మాట్లాడిన మాటలు. మీ తండ్రి అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించను, అది చూసి సంతోషించను అంటున్నాడు. ఫాస్ట్ టెన్స్. అసలు ఈయన ఎప్పుడు పుట్టాడు? అబ్రహాం ఎప్పుడు దాటిపోయాడు? 7 సంవత్సరాలు అబ్రహాం మా పితరుడు, ఆయన చూశానంటాడేంటి, ఆయన నన్ను చూశానంటాడేంటి అని చెప్పేసి 58 వచనంలో చాలా గట్టిగా రెస్పాన్స్ ఇస్తున్నాడు. అందుకే ఆయన మాట్లాడే మాట చూస్తే కొన్ని మాటలు మనం నేర్చుకోవాలి. అక్కడ అండర్స్టాండ్ చేసుకోవాలి. నో యూ హ్యావ్ మిస్అండర్స్టూడ్. ఐఎమ్ నాట్ ఏ 2000 year old హ్యూమన్. అక్కడ ఆయన మాట్లాడుతుందంటే
మీరు అనుకున్నట్లుగా అబ్రహాముకి మీరు ఏజ్ని ఇచ్చారు. దాదాపు 2000 సంవత్సరాల ముందు అబ్రహాం పుట్టాడు. నన్ను అబ్రహాంలాగా మనిషిలాగా మీరు చూడొద్దు ప్లీజ్. ఐ ఆమ్ నాట్ ది ఓల్డ్ హ్యూమన్ బీయింగ్, ఐ ఆమ్ ది ఎటర్నల్ గాడ్. నేను నిజమైన దేవుని కుమారుని, నిజత్వాన్ని పొందిన దేవుని యొక్క శక్తి పొందిన దేవుని కుమారుని, నిత్యత్వంలో భాగం, అద్వితీయ కుమారుడని ఆయన నిరూపించుకుంటున్నాడు. దీని విషయంలో అగస్టిన్ భక్తుడు మోరిస్ గారు చాలాసార్లు ఈ విషయాన్ని గట్టిగా చెప్తూ క్లెయిమింగ్, ఆయన ఏమన్నాడు, క్లెయిమ్ చేస్తున్నాడు. ఈరోజు నీవు కూడా అలాగా క్లెయిమ్ తీసుకోవడానికి, ఆయన శక్తిని పొందడానికి ఫార్వర్డింగ్ మార్చ్. నాగటి మీద చేయవేసిన వాడు వెనుకకు తిరగకూడదు, ప్రయాణం చేయాలి. కాబట్టి ఆ ప్రయాణంలో నీవున్నావని గమనించు దయచేసి. అందుకే ఆయన అంటున్నాడు, ట్రూలీ ట్రూలీ ఐ సే టు యూ బిఫోర్ అబ్రహాం ఐ వాస్. ఐ యామ్, అక్కడ వాజ్ అనేది ప్రక్కన పెట్టి ఐ యామ్ అనే మాటలు ఆయన వాడుతున్నాడు. ఈ అధ్యాయాలన్నింటిలో కూడా ఐ యామ్ సేయింగ్స్ ఉన్నాయి. దాదాపు 7 ఐ యామ్ సేయింగ్స్ గురించి చెబుతాం. నేనే మార్గము, సత్యము, జీవము, నేనే గొర్రెల కాపరిని, నేనే నిజమైన ద్రాక్షవల్ని. ఇవన్నీ ప్రభువు చెప్పిన తర్వాత శిలువలో కూడా 7 సేయింగ్స్ ఆఫ్ రెజరెక్షన్లో కూడా ప్రభువు చెప్పాడు. ఆదరణతో సంఘాన్ని ఆయన బలపరిచి లేచిన తర్వాత మాట్లాడిన దేవుడు. లేక ముందు మాట్లాడాడు, లేచిన తర్వాత కూడా ఆయన మాట్లాడాడు. కాబట్టి ఆయామ్ అనే మాటకి ఆయనే వర్తిస్తాడు. ఆయామ్ దట్ ఐయామ్ బీయింగ్. ఉన్నవాడు అనువాడు చెప్పు మాటలు ఏమనగా, నిర్గమాకాండ 3లో దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు ఉన్నవాడంటే ఏంటి? బీయింగ్, ఆల్వేస్ బీయింగ్, ఎప్పుడు ఉండే దేవుడు, ఆది అంతులేని దేవుడు, ఆల్ఫా ఒమేగా దేవుడు, నిరంతరం ఉండే యాజకత్వం, నిజమైన రక్షకుడు. ఎన్నో అద్భుతమైన బిరుదులు ఆయన అనుభవించి రాసి నీకు కూడా వాటిని ఆపాదిస్తున్నాడు. కాబట్టి ఆయన ఒప్పుకోవట్లేదు. ఐ వాజ్ అనే మాట లేదు ఇక్కడ, ఐయామ్. పౌలు కూడా ఆ విషయాన్ని జ్ఞాపం చేస్తూ ఐయామ్ దట్ ఐయామ్ టుడే బై ది గ్రేస్ ఆఫ్ గాడ్. నేను ఏమై ఉన్నానో ఆయన దయ వలన ఇప్పటికీ ఉన్నాను. నీవు ఏమై ఉన్నావు అలాగా ఈరోజు ఉండటానికి దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. ఆయన వాక్యంలో నిలిచినట్లయితే ఆయన కృప కూడా నీ మీద ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఆ కృప అనేది పాపం కంటే గొప్పది, శాపం కంటే గొప్పది, శోధన కంటే గొప్పది, మరణం కంటే గొప్పది కృప. కాబట్టి ఆ కృపలో మన ప్రభు మనకి పిలుస్తున్నాడు. కమ్ ఆన్ టు మీ, రండి నా యొద్దకు రండి. నా మాటలే గైకొన్నవాడు ఎవరు? ఇప్పుడు ఎవరు గైకొంటారు? చాలామంది గైకొన్నవారు ఉన్నారు కాబట్టి, అంగీకరించిన వారు ఉన్నారు కాబట్టి. ఆయన పుట్టినప్పుడే 2 గుంపులు అయినాయి. అంగీకరించే వారు ప్రక్క ఉన్నారు, అంగీకరించిన గుంపు ఇంకో ప్రక్క ఉంది. కాబట్టి ది రిజెక్టెడ్ హిస్ కమింగ్. ఆయన మనిషి కుమారుడుగా పుడుతున్నా కూడా, వేదాలు చెప్తున్నా కూడా దాన్ని తిరస్కరించి ఆయన పుట్టడులే అని ఆయన ప్రక్కన పెట్టాడు. ఈరోజు నీ దేవుడు నీకు వాస్తవాన్ని చెబుతుంటే నువ్వెందుకు గురి ఎద్దుకు ప్రయాణం చేయలేకపోతున్నావు? ఆయన నిన్ను అడుగుతున్నాడు, యు ఆర్ మైన్, నాలో ఉండి ఫలించండి, నాకు దూరంగా ఉండి మీరు ఫలించలేరు. ఆయన చెప్తున్న మాటలు గమనించినట్లయితే ఈరోజు కూడా ఆయాం ఆయన క్లెయిమ్ చేస్తున్నాడు. ఉన్నవాడు చెప్పే మాటలు నీవు తీసుకున్నట్లయితే ఆ ఉన్నత రాజ్యంలోకి నువ్వు వెళ్ళటానికి, నువ్వు ప్రయాణం చేస్తానికి సిద్ధపడుతున్నావా? ఉన్నత రాజ్యం పిలుపు నీ ప్రభు నీకు నాకు ఈరోజు అందిస్తున్నాడు. ఉన్నత రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఉన్నత రాజ్యంలోకి వెళ్ళటానికి ప్రభు ఒక ప్రత్యేకమైన అనుభూతిని మన ప్రభు మనకి అందిస్తున్నాడు. ఉదయకాల సమయంలో దేవుడు ఆయన ఓడించిన దాన్ని, మరణాన్ని శక్తిని ఓడించిన దేవుడు లేచిన మృత్యుంజయుడు. కాబట్టి ఆయన మాట్లాడిన మాటలు క్లింగ్ టు క్రైస్ట్ ఇన్ ఫెయిత్. కాబట్టి ఆయన్ని విశ్వాసంలో అత్తుకునే విశ్వాసులుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. 51 చదువుకుందాం మరొకసారి. ఒకడు మాట గైకొనే ఎడల వాడెన్నడూ మరణం పొందడని నిత్యంగా చెప్పుచున్నాను. వాస్తవాన్ని చూసినట్లయితే ఉండటం అనేది నేర్చుకోవాలి మనం. గైకొనటం తర్వాత అసలు ముందు ఆయనలో ఉండటానికి నువ్వు ఒప్పుకోవాలిగా. ఆయన పంక్తిలో కూర్చున్నప్పుడు యూదా కూర్చోలేకపోయాడు. 12 మంది అపోస్తలుని కూర్చోబెట్టి ఆయన బోధిస్తున్నాడు. ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు అంటే చెప్పినప్పుడు కూడా, అప్పుడు కూడా మారు మనసు పొందగా, పశ్చాత్తాపడగా, ఈ రిజెక్టెడ్ హిస్ కాల్, ఈ రిజెక్టెడ్ హిస్ ప్లీ. నా మాట గైకోను, నా మాట విను యూదా, నాకెంతో ప్రియమైన శిష్యుడిగా ఉన్నావని
బుజ్జగించి ప్రక్కన కూర్చోబెట్టినా కూడా అతడు సాతాను యొక్క బుజ్జగింపుకి లోబడి, అపవాదికి లోబడి తన మరణాన్ని తాను తెచ్చుకున్నాడు. దైవ సేవకులుగా మీరు కూడా ఒకసారి అపోస్తలత్వం ఉండి కూడా అది కడ వరకు నిలపరచుకోపోయినట్లయితే, అందుకే నేను వచ్చే వరకు భూమి మీద విశ్వాసులు ఉంటారా అంటే ఉండరేమో. కొన్నిసార్లు ఇప్పుడు మన పరీక్ష ఇది. ఆదివారం ఆరాధన చేయడానికి లేదు, వాక్యం వినటానికి మీకు లేదు, బయటకు రావడానికి మీకు లేదు. ఈ పరీక్షలో నీవు మౌన ప్రార్థన చేయమని ప్రభువు కోరుకుంటున్నాడు. మౌనంగా ఉండి ధ్యానించు. నా ప్రాణం ఎందుకు నువ్వు ఆయాసపడుతున్నావు, తొందరపడుతున్నావు, నువ్వేలా కృంగి ఉన్నావు? ఆయనే నిరీక్షించు. ఆయనే నీకు నిరీక్షణ కాబట్టి ఆ రక్షణాస్పదంలో నీవు నిలబడమని ప్రభు కాలుస్తున్నాడు. ఈరోజు ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన బిడ్డగా నీ మీద ఆంక్ష పెడుతున్నాడు. ఈ సమయంలో మరి కాల్విన్ భక్తుడు కూడా, మరి అగస్టిన్ భక్తుల్లాగే గొప్ప భక్తుడు కాల్విన్ భక్తుడు కూడా ఒక ప్రత్యేకమైన విషయాన్ని ఈరోజు మనకు తెలియపరుచుకుంటున్నాడు. అదేంటంటే ఈ యొక్క అధ్యాయంలో రాయబడిన మాటల్లో క్రైస్ట్ ప్రామిసెస్ ఎటర్నల్ లైఫ్ టు హిస్ డిసైపుల్స్. శిష్యులకు ప్రభు నిత్యత్వాన్ని ఇస్తానని చెప్పాడు. బట్ అది ఒట్టనే రాదు అది. బట్ డిమాండ్స్ disciples who will not their ascent like donkeys. తల ఊపి రక్షణ ఉందని చెప్పి నెమ్మడిస్తున్నానని చెప్పి తల ఊపడం కాదు. అది ఏంటది? ఆర్ ప్రొఫెస్ విత్ ది టంగ్ దట్ దే అప్రూవ్ హిస్ టీచింగ్. ఒకవేళ ఆయన బోధ బాగా నేర్చుకుని నువ్వు బాగా వాక్యం చెప్పవచ్చు. మనం చూస్తున్నాం, అరగా మాట్లాడతారు, చక్కగా వాక్యం చెబుతారు, వారు దేవునితో ఉన్నట్లుగా ఏర్పాటు చేస్తారు, అద్భుతాలు చేస్తారు. కానీ వారిలో ఒక లోపం ఉందని తెలియపరిచాడు. ఏంటి ఆ లోపం అంటే, దే విల్ నాట్ కీప్ హిస్ వర్డ్ యాజ్ ఎ ప్రెషస్ ట్రెజర్. ఆయన వాక్యము ఇచ్చిన గొప్ప ఆస్తి కాబట్టి ఆ నిధి ఐశ్వర్యాన్ని వారు వదులుకున్నప్పుడు ఇవన్నీ కూడా వ్యర్థము. అందుకని ఎవరు నా మాట విని గాయకుంటారో, అందుకే మరో చెప్పాడు ప్రభు అయిన యేసు స్వామి, ఉత్తమమైన ఎంచుకుంది, ఆమె ఎదురు నుండి ఎవరు దాన్ని తీసివేయలేరు. అలాగే ఆయన చేతిలో మనం ఉన్నట్లయితే ఎవరు మనల్ని ఆభారించలేరు. కాబట్టి ఆ శిష్యులకు శాశ్వతపు నిత్యవాన్ని వాగ్దానం చేయబడినప్పటికీ మాత్రమే కాదు, కానీ వారి మీద ఆయన ఆకాంక్ష విధించాడు, గట్టి గురిని పెట్టాడు. కేవలం ఒక జంతువు వలె లేకపోతే ఒక వ్యక్తి వలె యజమానుగా నువ్వు మోయటం కాదు, కానీ తలవపటం కాదు, కానీ బోధించి వాక్యం చెప్పడమే కాదు, కానీ అర్థం చేసుకోవడం కాదు, కానీ ఆ బోధను విలువైన ప్రశస్తమైన ఐశ్వర్యమైనది నువ్వు గుర్తించి ఆమోదించి అనుసరించినప్పుడే నీవు ఆయన శిష్యుడిగా ఉంటావు అనే అంశాన్ని కాల్విన్ భక్తుడు స్పష్టంగా ప్రకటన చేశాడు ఈ అధ్యాయం మీద. ఈరోజు అందుకని ముగింపులో మనం వెళ్ళినప్పుడు మనము ఎలాంటి నిర్ణయాన్ని మనం తీసుకోబోతున్నాం? ఆయన ప్రాఫెసీ మనకిచ్చాడు, ఆయన వాగ్దానం మనకిచ్చాడు, ఆయన సన్నిధి మనకిచ్చాడు, ఆయన సహవాసం మనకి అందించాడు, ఆయన ప్రాణ త్యాగం మనకు అందించాడు. అయితే ఇందులో మనము ఏ గుంపులో ఉన్నాం? పరిశీలనలో ఉన్నామా? రాళ్ళు ఇస్రాయేలులో ఉన్నామా? లేకపోతే ఆయన రాకను గుర్తించి చెప్పి పక్కకి వెళ్ళిపోయావా? శాస్త్రులాగా వాదిస్తూ ఇంకా ఆయనని శోధిస్తున్నావా, గొణుగుతున్నావా, సనుగుతున్నావా? ఇస్రాయేలీలు సనిగి ఒకే రోజు 3,000 మంది నుంచి గొనుగుట మానటం నేర్చుకోవాలి. దేవుని మీద ఎవరు కూడా గొనకూడదు. ఆయన ఎందుకు ఇలా చేస్తున్నాడని అనకూడదు. ఆయన మాట అనుగ్రహించబడింది కాబట్టి దేవుని సంబంధించిన వాడు దేవుని మాటలు వింటాడు. మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినడని ఆ వినే గురించి ప్రభు తెలియపరిచాడు. ఆత్మ చెప్పుతున్న సంగతులు చెవిగలవారు అంటారు. ఈరోజు చెవులు ఉన్నట్లయితే వినాలి. మనం ఇందులో మనం గొప్ప భావాన్ని తీసుకుపోతున్నాం. ఏ గుంపులో ఉన్నాం? ఒకసారి రాళ్ళు వేసిన వాడిలో ఉందామా, లేకపోతే అబ్రహాము కంటే నువ్వు చిన్నవాడివి అని చెప్పేవారు గుంపులో ఉందామా, లేకపోతే నువ్వు దయ్యం పట్టిన వాడవని అంటావానికి మనం సిద్ధపడదాం? దేంట్లో ఉందాం తెలుసుకోండి. ఈరోజు ఆ విషయాన్ని అగస్టిన్ భక్తుడు చాలా స్పష్టంగా మనలో మాట్లాడుతుంటాడు. ఆయన ఒక
సీక్రెట్ని ఈ అధ్యాయంలో కనుగొనని రాయబడింది. ఆ సీక్రెట్ ఏంటంటే, చాలామంది రాళ్ళు వేయటానికి చేతులు ఎత్తినట్టుగా రాశారు. రాళ్ళు ఎత్తారు, కానీ ఆ రాళ్ళు ఆయన మీద వేయటానికి ఎత్తుకున్నారు. ఇందులో రాళ్ళు గుంపు గొప్పది కనబడుతుంది. మనం అనుకుంటాం యేసయ్య ఈ రాళ్ళ దెబ్బకి వెళ్ళిపోయాడు, ఈ రాళ్ళు వేయటానా పారిపోయాడని అనుకుంటావు నువ్వు. అది కాదు సుమా, దాని కాదని ఖండిస్తూ అగస్టిన్ భక్తుడు ఏం చెప్తున్నాడంటే, వాస్తవానికి నిజాన్ని వేరుగా ఉందని ఆయన తెలియపరిచాడు. ఏంటంటే, he who points out that the truth is quite the opposite. యేసయ్య అక్కడి నుంచి రాళ్లకు వెళ్ళిపోయాడని కూడా తప్పు. అక్కడ ఆయన మాట్లాడే మాటలో చూస్తే, he says, as a man Jesus fled from the stones. ఆయన నీ వల్ల ఒక మనిషిగా బయటకు వెళ్ళాడు, కానీ but woe to those from whose stony hearts God has fled. రాతి హృదయాలతో ఉన్న మనుషుల్లో దేవుడు లేడు అని తెలియపరిచాడు. అక్కడ కఠినాత్ములుగా ఉన్న హృదయాల్లో దేవుడు ఆయన నివసించడు, కరుణగల దేవుడు. కాబట్టి రాళ్ళు పట్టుకుని వాడగానే వారిలో దేవుడు వెళ్ళిపోయాడు. దెర్ ఈజ్ నో గాడ్, ఈవెన్ యెహోవా ఈజ్ నాట్ గాడ్ ఫర్ దెమ్. యెహోవా దేవుని బిడ్డలని చెప్పినప్పుడు కూడా వారు రాళ్ళు ఎత్తకూడదు. ఆ రాళ్ళు ఎత్తటంలోనే ఆయన వారి నుండి వెళ్ళిపోయాడు. యాజ్ అ మ్యాన్ జీసస్ లెఫ్ట్. కానీ క్రీస్తుగా వారిలో ప్రభు వారికి దుఃఖకరమైన విషయం ఇది. ఈరోజు మన జీవితాల్లో చాలా దుఃఖకరమైన విషయం ఏంటంటే, మన హృదయాలు కూడా అలాగే కఠినమైపోతాయి. కొన్నిసార్లు మన హృదయాలు పాషాణంగా మారుతుంటాయి. ఒకసారి హృదయాలు అనేక సార్లు మన పాషాణ హృదయాలతో దేవుణ్ణి ఎన్నిసార్లు రాళ్లతో కొట్టామో తెలియదు. వీఆర్ నెయిల్డ్ సో మెనీ టైమ్స్ బికాస్ ఆఫ్ అవర్ యాటిట్యూడ్స్. ఇది గమనించమని అగస్టిన్ భక్తులు తెలియపరచుకుంటున్నాడు. మీ హృదయాన్ని కాఠినపరచుకోవద్దు. యువర్ హార్డ్నెస్ ఆఫ్ హార్ట్ విల్ నాట్, అది ఉండకూడదని ప్రభు తెలియపరచుకుంటున్నాడు. అది ముగించుకోవడానికి అది నీలో మరణించాలి. మరణం అనేది శారీరకంగా చెప్పేది కాదుగా, నీలో ఉన్న ఈ మౌకురితనము, మొండితనము, అపవాది యొక్క ఉద్దేశాలు మరణించాలని ప్రభు తెలియపరచుకుంటున్నాడు. ఒకటి నా మాట గైకొన్న నా మాట వింటాడు, అతడు పొరుగువారిని ప్రేమిస్తాడు, పేదల్ని ప్రేమిస్తాడు, బలహీనల్ని ప్రేమిస్తాడు, దేశంలో జరుగుతున్న విపత్తుల్లో పాల్గొంటాడు, సహాయపడతారు, హృదయాన్ని ఓపెన్ చేస్తాడు. చారిటీ విల్ కమ్. ఆయన బిడ్డగా నీవు అలాంటి రాళ్లత్వాన్ని, మౌఢ్యాన్ని వదిలించుకోమని స్పిరిచువల్గా, ఫిజికల్గా ఇద్దరు గురించి ప్రభువు తెలియపరచుకుంటున్నాడు. వ్యక్తిగతంగా ఈ శరీర మరణం కాదు, కానీ దానికంటే ఆత్మ మరణం గురించి ప్రభు ఎక్కువగా తెలియపరచుకుంటున్నాడు. ఆత్మమరణంలో మనం పడిపోవద్దు. అందరూ మరణించాలి, తప్పదు, దెర్ ఇస్ నో డౌట్. కానీ ఆత్మమరణం క్రైస్తవునికి లేదని ప్రభు తెలియపరచుకుంటున్నాడు. ఆత్మకు మరణం లేకుండా ఆయన ఆత్మ మనలో ఉంచాడు. మన ఆత్మ ఆయన దగ్గరకు వెళ్ళటానికి అవకాశం కలిగించాడు. నేడు నువ్వు నాతో కూడా. కాబట్టి ఆత్మలో పరవశం పొందటానికి, ఆత్మలో సంఘముని ఎత్తింపజేయటానికి, రెండవ రాకడలో సంఘాన్ని తయారు చేస్తున్న మనము అగైన్ అండ్ అగైన్ ఇలాంటి రాళ్ళు వేసే విధానాన్ని వదిలిపెట్టాలి. ఎక్యుజేషన్స్ విల్ బి ఎ స్టోన్స్. చాలాసార్లు ఒక వ్యక్తి మీద ఎక్యుజేషన్స్ పెంచుకుంటాం, అవన్నీ కూడా రాళ్ళుగా దేవుడు చూస్తున్నాడు. మోషే గురించి కూడా ఫారో కుమారుడు ఇన్ని రాళ్ళు వేశాడు 10 Commandmentsలో. ఈ తప్పులన్నీ చేస్తాడు కాబట్టి త్రాసులో తూయగానే అన్ని రాళ్ళన్నీ వేస్తూ ఉంటే త్రాసులు వేసిపోయింది ఈ పక్క. మోషే ఓడిపోతున్నాడు. అప్పుడు ఒక్కటే తెలియపరిచాడు, నీకు నీ ప్రియకుమారుడు చేయలేని గొప్ప కార్యాలను, నువ్వు ఆదేశించిన ప్రతి ఆదేశాన్ని నేను నెరవేర్చాను. సీ ద వండర్స్ ఆఫ్ ది యూనివర్స్. ప్రపంచమంతా చేయలేని గొప్ప వ్యక్తిత్వాన్ని, టూమ్స్ని, నీ ప్రతిభల్ని చెక్కారంటే ఆల్ దీ స్టోన్స్, ఈ రాళ్ళన్నీ కూడా పక్కకి పైకి లేచిపోయాయి. ఈరోజు నీ ప్రభు కూడా నిన్ను కూడా అడిగేది ఏంటంటే, నీ మీద అపవాది అనేక దోషులను పెడతాడంట. ఇతడు యోగ్యుడు కాదు, మోషను కూడా యోగ్యుడు కాదు, ఆయన శరీరం ఎత్తుకోవడానికి వీల్లేదు, మరణమే ఆయన పరలోకానికి వెళ్ళడానికి లేదని అపవాదు వాదించినప్పుడు, ఆయన వాదించిన దేవుడు నీ పక్కన వాదిస్తాడు. ఈరోజు నిన్ను ఆయన విడువడు ఎడబాయడు, నిన్ను ఆయన కాపాడుతున్నాడు. అందువల్ల ఆయన బిడ్డగా నీవు మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలి. ఆయన బిడ్డగా నీవు యు మస్ట్ ఓన్ యువర్ ఓన్ ఇమ్మోర్టాలిటీ. నీ అమరత్వాన్ని నీవే సాధించుకోవచ్చు. నీ యొక్క నిత్యత్వాన్ని నువ్వు పోగొట్టుకోవద్దని
ఒక పూట కూని వాళ్ళకి నువ్వు నీ ఆ జ్యేష్ఠత్వాన్ని అమ్ముకోవద్దు. అది అమ్ముకున్న వారి గురించి ప్రభువు తెలియపరిచాడు. ఈరోజు జ్యేష్ఠత్వం నీది, ప్రథమ పాలు నీ ప్రభువు కాబట్టి ఆయన మాట గైకొనాలి. చివరిగా మనం గమనించినట్లయితే ముగింపులో మరి నీకు అప్పు చేసిన చెప్పిన పనిని నీకు అప్పచెప్పిన పనిని నీవు సొంతంగా తీసుకోవాలంట. సిటీ స్టడ్ అనే వ్యక్తి ఆయన మాట్లాడుతూ చివరిలో ఓన్లీ వన్ లైఫ్ వీ హ్యావ్, ఒక జీవం మనకే ఉంది, ఒకే జీవితం మనకి ఇచ్చారు ప్రభువారు. ఇట్ విల్ సూన్ బీ ఫాస్ట్, అది త్వరగా కరిగిపోతుంది. అయితే ఏం చేయాలి మనం? ఓన్లీ వాట్ ఈస్ డన్ ఫర్ క్రైస్ట్ విల్ లాస్ట్. నీ కొరకు నువ్వు చేసుకున్నది కాదు, కానీ క్రీస్తు కొరకు నువ్వేం చేస్తావో అది మాత్రమే మిగిలిపోద్దంట. చివరికి మిగిలేది ఏంటంటే ప్రభువుకు నువ్వు చేసింది మాత్రమే మిగిలిపోద్ది. ఏమి నా కొరకు చేసింది, ఈ నా కొరకు చేశాడు, ఇట్లాంటి కార్యాలు నువ్వు చేయగలుగుతున్నావా? అది చెప్పడానికి నువ్వు ఆమెన్ చెప్పగలవా ఈరోజు? కాబట్టి ఆయన మాట గైకొన్న